నమస్తే, గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తాంశాలని ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్గా ఇచ్చిన న్యూస్ చూసుకుంటే కనుక 65 రోజులు 74 మ్యాచ్లు ఐపీఎల్ షెడ్యూల్ అయితే కనుక వచ్చేసింది. దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. ఇక విచిత్రాల వీధులు, మురికివాడకు రంగుల శోభ, రూపు మారిన తిరుపతి స్కావెంజర్స్ కాలనీ. సో దీనికి సంబంధించి ఒక వార్త. ఇక మరో ప్రధాన హెడ్డింగ్ చూస్తే కనుక రీసర్వేపై రచ్చ, కూటమి సర్కార్ నెత్తిన జగన్ ప్రభుత్వ వైఫల్యాలు. 7 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తున్నాం, 4 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నాం అని చెప్తున్న సీఎం చంద్రబాబు నాయుడు. ఇక జీబీఎస్తో జాగ్రత్తగా ఉండండి, రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు. ఇప్పటి వరకు 59 కేసులు వెలుగులోకి వచ్చాయి. అలాగే ఈ జీబీఎస్ బారిన పడి ఒక మహిళ మృతి చెందారు అని ఒక ప్రధాన అంశం అయితే ఇచ్చారు. ఇక మరో న్యూస్ చూసుకుంటే కనుక అమెరికా అండలేకుంటే ఉక్రెయిన్ మనుగడ కష్టమే, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్య. ఇక అమెరికా తీరైతే ఏమాత్రం మారలేదు. సో దీనికి సంబంధించి ప్రధాన బ్యానర్ ఐటమ్, మళ్ళీ సంఖ్యలతోనే భారతీయులను ఇండియాకి పంపించారు. తీరు మార్చుకొని అమెరికా మళ్ళీ విడతలోనూ 228 మంది భారతీయులకు సంఖ్యలు వేసి వెనక్కి పంపించిన అగ్రరాజ్యం. వంశీ బ్యారక్కు పరదా, విజయవాడ జిల్లా జైలులో భద్రతా చర్యలు. నేడు 164 వాంగ్మూలం నమోదుకు న్యాయాధికారి ముందుకు సత్యవర్ధన్. రేపు వంశీతో జగన్ ములాఖత్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి డౌట్గా పెట్టారు. డౌట్గా న్యూస్ అయితే ఇచ్చారు. మరి రేపు జగన్ కలుస్తారా లేదా అన్నది తెలుస్తుంది. ఇక రైళ్ల పేర్లలో గందరగోళం వల్లే ఢిల్లీ తొక్కిసలాట జరిగింది అని చెప్పేసి ప్రధాన ముఖ్యమైన కారణం ఢిల్లీలో తొక్కిసలాట జరగడానికి రైళ్ల పేర్లలో గందరగోళం అని చెప్పేసి ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక తొలి తెలుగు మహిళా నిర్మాత కృష్ణవేణి కన్ను మూశారు. తొలితరం నటి గాయని స్టూడియో అధినేతగా ముద్ర. మన దేశంతో ఎన్టీఆర్ను వెండి తెరకు తెచ్చిన ఖ్యాతి. ఇక మరో ముఖ్యమైన ప్రధానాంశం, 2 టీడీపీ మాజీ ముఖ్యులకు లుకౌట్ నోటీసులు. లడ్డూ కేసులో అనుమానితుల బ్యాంక్ ఖాతాలపై సిట్ దృష్టి. కాల్ డేటా తెప్పించి విశ్లేషించనున్న అధికారులు. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కనుక జీబీఎస్తో జాగ్రత్త, రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు. ఇప్పటి వరకు 59 కేసులు వెలుగులోకి, ఇంకా ఎక్కువే ఉంటాయంటున్న అధికారులు. రాష్ట్రంలో 2వ మరణం నమోదు. ఇప్పటికే శ్రీకాకుళంలో 6 ఏళ్ల బాబు మృతి. తాజాగా ప్రకాశంలో 50 ఏళ్ల మహిళ మరణం. ప్రస్తుతం ఆసుపత్రిలో మరో 14 మంది. నిమిషాల వ్యవధిలో ఒళ్లంతా పాకే వ్యాధి. లక్షణాలు కనిపించగానే ఆసుపత్రిలో చేరాల్సిందే. ఇంజెక్షన్ ధర 6,000 నుంచి 30,000 వరకు. ప్రైవేట్ వైద్యం అంటే పేదలకు కష్టమే, ప్రభుత్వమే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. అలాగే ప్రకాశం జిల్లాలో అయితే కనుక ఈ జీబీఎస్ వల్ల ఒక మహిళ మృతి చెందారు. సో ఆ గ్రామంలో అయితే కనుక క్లోరినేషన్ వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. గుంటూరులోనూ ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. జీజీహెచ్లో ఇప్పటి వరకు 8 కేసులు నమోదయ్యాయని చెప్పి ఇచ్చారు న్యూస్. సో జీబీఎస్తో అయితే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రధాన న్యూస్ ఐటమ్ ఇచ్చారు. జీబీఎస్ గులియన్ బారే సిండ్రోమ్. ఇదైతే కనుక ఈ వైరస్కి మందు లేదు అని చెప్తున్నారు. ఇప్పటి వరకు 59 కేసులు నమోదయ్యాయి. దీనివల్ల ఈ వైరస్ వల్ల ఇప్పటికీ 2 మృతి చెందారు. సో మొన్న చూసుకుంటే కనుక మనము శ్రీకాకుళంలో 6 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఇప్పుడు ప్రకాశంలో మరో మహిళ మృతి చెందారు. సో ఈ జీబీఎస్తో అయితే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి సంబంధించిన ఇంజెక్షన్ ధర అయితే కనుక ఒక్కొక్కటి 6,000 రూపాయల నుంచి 30,000 వరకు ఉంది. సో ఒక్కొక్క ఇంజెక్షన్ ధర ఇంత రేటు ఉంటే 6,000 నుంచి 30,000 రూపాయల వరకు. సో అంత డబ్బులు పెట్టి ఇంజెక్షన్ కొనుక్కొని వేయించుకునే శక్తి అయితే కనుక వాళ్ళ దగ్గర ఉండాలి కదా, అంత డబ్బులు. సో దీనిపైన అయితే కనుక వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి అంత డబ్బులు పెట్టి ఇంజెక్షన్ వేయించుకునే ఆ స్థితిలో అయితే కనుక చాలామంది లేరు, పేదలు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వమే యుద్ధ ప్రాతిపదికన ఈ జీబీఎస్ని కంట్రోల్ చేయడానికి, సరైన వైద్యం అందించడానికి ప్రభుత్వమే చర్యలు చేపట్టి దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే కనుక జీబీఎస్ స్టార్టింగ్ ఏదో నార్మల్ అట్లన్నట్టు అనుకున్నారు. అయితే ఫస్ట్ ఒక బాలుడు చనిపోయారు, తర్వాత ఇంకొక మహిళ చనిపోయారు. అది కాక 59 కేసులు నమోదయ్యాయి. సో ఇక్కడ వార్తలో చూసుకుంటే కనుక కరోనా కన్నా కూడా కొంచెం మందులు ఉండున్నాయి. కరోనా లక్షణాలు కనిపిస్తే ఏమి వాడితే కనుక తగ్గుతుంది, ఆ లక్షణాలు తగ్గుముఖం పడతాయి. కరోనా పాజిటివ్ నుంచి మళ్ళీ బయటకు పడి నెగిటివ్ వస్తుంది అన్నదానికి కొన్ని మందులు ఉన్నాయి, అవగాహన కూడా కల్పించారు. సో ఈ జీబీఎస్కి అయితే కనుక మందులు అయితే లేవంట. కరోనా కంటే కనుక డేంజర్ ఈ జీబీఎస్
జీబీఎస్ అన్నది ఈ వార్తా కథనంలో అయితే మనకు ఈ వార్తా కథనం ద్వారా తెలుస్తోంది. సో ఇక్కడ ఇచ్చారు. సో ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా జీబీఎస్ పైన అయితే కనుక ఈ వైరస్ జీబీఎస్ వైరస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా అంటే వాటర్ తీసుకోవడం నుంచి, అంటే మంచినీళ్ళ నుంచి, ఆహారం నుంచి, ప్రతి విషయంలోనూ అంటే వ్యక్తి పరిశుభ్రంగా ఉండడం, చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉండడం, సో ఇతర వ్యక్తులతో మాట్లాడేటప్పుడు అంటే షేక్ హ్యాండ్లు ఇవ్వడం, ఇలాంటి వాటన్నిటికీ దూరంగా ఉంటూ సో తుమ్మినప్పుడు కానీ తగ్గినప్పుడు కానీ ఎలాంటి చర్యలు చేపట్టాలి అంటే కర్చీఫ్ని యూజ్ చేయడము, అంటే వాడిన కర్చీఫ్నే మళ్ళీ యూజ్ చేయకూడదు. ఇంతకుముందు ఒకసారి వార్తా కథనం వచ్చింది, నాప్కిన్ అయినా సరే ఏదైనా సరే ఒకసారి మనం నోటికి కానీ ముక్కుకి కానీ అడ్డు పెట్టుకొని తుమ్మినప్పుడు మళ్ళీ దాన్ని రీయూజ్ చేయకండి. అలాగే వేరే వాళ్ళ కర్చీఫ్లు కానీ నాప్కిన్లను కానీ ముట్టుకోకండి. సో వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు ఇవన్నీ పాటిస్తూ జాగ్రత్తలు పాటించండి అని చెప్పేసి ఇంతకుముందు ఒకసారి చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ కూడా ఈ వార్తా కథనంలో అదే ఇచ్చారు. వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. రోగనిరోధక శక్తిని అయితే కనుక పెంపొందించుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇది చిన్నపిల్లల్లోనూ వృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ మరణించిన మహిళ వయసు అయితే 50 ఏళ్ళు అని చెప్తూ ఉన్నారు. మరి 50 ఏళ్ళ మహిళ కూడా చనిపోయారు అంటే ఇది ఆలోచించాల్సిన విషయము. అంటే ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నది, ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం అయితే కనుక రోగనిరోధక శక్తిని పెంపొందించేలాగా ఉండే ఆహారాన్ని సెలెక్ట్ చేసుకొని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈ జీబీఎస్ ఏదైతే కనుక పెరుగుతోందో, కేసులు పెరుగుతున్నాయో, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సరిపడా అంటే రేషన్ ద్వారా వాళ్ళకి రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ఎటువంటి ఫుడ్ అవసరమో రేషన్ ద్వారా వాళ్ళకి కొన్ని వస్తువుల్ని అయితే కనుక అంటే ఆ ఫుడ్కి సంబంధించి కొన్ని వస్తువులను అయితే కనుక ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రజారోగ్యమే రాష్ట్రాభివృద్ధికి క్షేమకరం కాబట్టి, సో ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. సో ఈ కేసులని నివారించాలి. వీటికి మందులు ఎప్పుడు వస్తాయో తెలియదు. వీటికి మందులు వచ్చి ఈ జీబీఎస్ తగ్గే వరకు అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం పేదల్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి రేషన్ ద్వారా అందిస్తే కనుక నిత్యావసరకులు ఇప్పుడు ఏదైతే అందిస్తున్నారో వాటికి అదనంగా ఇంకా కొన్ని వస్తువుల్ని అందించి వాళ్ళందరూ కూడా పౌష్టికాహారం తినేలాగా రాష్ట్ర ప్రభుత్వమే చూడాలి. ముఖ్యంగా ఏంటంటే కనుక అలాగే ఇంజెక్షన్ ధరలు కూడా ఇంత రేటు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వమే యుద్ధ ప్రాతిపదికన దీనిపైన చర్యలు తీసుకొని అలర్ట్ అవ్వాల్సిన అవసరం అయితే కనుక ఎంతైనా ఉంది. ఇక ఈ వ్యాధి నిమిషాల్లోనే ఒళ్ళంతా పాకిపోతుంది అని చెప్పేసి మరో ముఖ్యాంశం ఇచ్చారు. సో ఏవైనా సరే ఇలా లక్షణాలు కనిపిస్తే కనుక ఆ లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రిలో చేరండి అని చెప్తున్నారు. అంటే స్పష్టంగా అయితే కనుక లక్షణాలు ఏంటి అన్నది క్లియర్గా చెప్పట్లేదు. కానీ అంటే మనకి దద్దుర్లు రావచ్చు ఒంటిపైన, లేకపోతే కనుక తుమ్ములు రావచ్చు, లేదంటే వికారంగా అనిపించవచ్చు. ఇలాంటి సిమ్టమ్స్ ఏవి కనిపించినా సరే నెగ్లెక్ట్ చేయకోకుండా అంటే తలనొప్పి, అధిక మోతాదులో తలనొప్పి, అలాగే జలుబు, ఫ్లూకి సంబంధించినవి ఏవైనా సరే, ఒంటిపైన దద్దుర్లు రావడం ఎక్కువగా, ఇలాంటివి ఏవి కనిపించినా కూడా మీకు అంటే అనీజీగా అనిపించినా కూడా అంటే ఉన్నట్టుండి యాక్టివ్గా ఉన్నట్టుండి ఎందుకు ఇంత అనీజీగా అనిపిస్తోంది, ఇలాంటి లక్షణాలు, అలాగే వామిటింగ్స్, ఇలాంటివి ఏవి కనిపించినా సరే ముందుగా అయితే కనుక డాక్టర్ని సంప్రదించండి. ఆరోగ్యాన్ని పరీక్షించుకోండి. జీబీఎస్ వైరస్ బారిన పడుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కనుక ఈ జీబీఎస్ బారిన పడకుండా ఉండాలి అంటే కనుక మనం కూడా వ్యక్తిగతంగా రోగనిరోధక శక్తిని పెంచుకోవడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ముఖ్యంగా సో పేద ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వము సో వాళ్ళకి కావాల్సిన ముఖ్యంగా ఆహార పదార్థాలు కావచ్చు, ఏవైనా ఆహార పదార్థాలు అవ్వచ్చు, వీటికి సంబంధించి ప్రభుత్వము వాళ్ళని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ జీబీఎస్కి సంబంధించి ట్రీట్మెంట్ కోసం అయితే కనుక ప్రభుత్వమే చర్యలు చేపట్టి దీన్ని పర్యవేక్షించాల్సిన అవసరం అయితే కనుక ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన అంశం కూడా చెప్పారు. అంటే కరోనా వచ్చినప్పుడు అయితే కనీసం వ్యాధి లక్షణాలు తెలిసేటివి, దాని నుంచి ఎలా బయటపడాలి అని చెప్పేసి మందులు ఉండేటివి, అవకాశం ఉండేది. కానీ ఈ జీబీఎస్లో అయితే కనుక అలాంటి అవకాశం లేదు. వ్యాధి లక్షణాలు విచిత్రంగా ఉన్నాయంట. అంటే ఏ మందు వేసుకోవాలో తెలీదు, ఏమీ తెలీదు. సో అలాంటప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించకపోతే కనుక మృత్యుపాత పడే అవకాశం ఉందని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. సో అందుకనే వ్యాధి లక్షణాలు అయితే స్పష్టంగా
స్పష్టంగా ఎక్కడ అంటే స్పష్టంగా అయితే కనుక తెలియట్లేదు అని ఇందాకనే అనుకున్నాం కదా. కాబట్టి ఏ చిన్నది అంటే అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫ్లూకి సంబంధించి అవ్వచ్చు, దద్దుర్లు అవ్వచ్చు, వామిటింగ్స్ అవ్వచ్చు, ఉన్నట్టుండి నీరసం అవ్వచ్చు, ఇలాంటివి ఏవి కనిపించినా సరే ముందస్తు జాగ్రత్తలు తీసుకొని డాక్టర్లని సంప్రదిస్తే కనుక మంచిది. ఇక మరో ముఖ్యమైన వార్త, 70 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తున్నాం, 4 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నాం, రాష్ట్రమంతా స్కిల్ సెంటర్లు పెడుతున్నాం, త్వరలో మెగా డిఎస్సి ప్రకటించనున్నాం. కూటమి ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు ఇవి, వీటిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనది. కలిసికట్టుగా పనిచేసే కూటమిని గెలిపించండి. ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు సీఎం దిశానిర్దేశం. సో ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు అయితే కనుక నేతలకు దిశానిర్దేశం చేశారు. ఏంటంటే ఈ 8 నెలల పాలనలో ప్రభుత్వం ఏదైతే చేసిందో దాన్ని ప్రజలకు వివరించండి, ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ముఖ్యంగా 7 లక్షల కోట్ల పెట్టుబడులు అయితే కనుక తెస్తున్నాము. దీంతో 4 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నాము. అలాగే రాష్ట్రమంతా కూడా స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేస్తాము. ఇక త్వరలో మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి ప్రకటిస్తామని చెప్పేసి అన్నారు. అంటే మార్చిలో ఇస్తామనేసి ఇదివరకే మనకి వార్తా కథనాలు వచ్చాయి. సో అలాగే డిఎస్సి కూడా త్వరలో ప్రకటిస్తామని చెప్పేసి చెప్పండి. సో మన కూటమి చేసిన మంచి కార్యక్రమాలు ఇవన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా సరే కూటమి ప్రభుత్వం విజయం సాధించేలా చూడాలి అన్నది చంద్రబాబు నాయుడు సంకల్పం. సో దీన్ని అంటే ఏదైనా సరే చెప్పిన పనిని ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రజలకి తెలిస్తేనే ఉపయోగం ఉంటుంది. మీరు ఎంత పని చేసినా కూడా ప్రజలకి తెలియకపోతే దానివల్ల ఉపయోగం అయితే ఏమీ ఉండదు. కాబట్టి ఏ పని చేసినా కూడా అంటే రాష్ట్రాభివృద్ధికి అవ్వచ్చు, ప్రజలకు సంబంధించి అవ్వచ్చు, ఏది చేసినా కూడా ప్రజలకి చెప్పాలి, ఈ పని చేశాము, దీని ద్వారా ఇది కలిగింది, దీని ద్వారా ఇది కలిగిందని. సో ఏదైతే చేయలేకపోయారో, ఎందుకు చేయలేకపోయారో అన్నది కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. సో ఏది ఏమైనా ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అయితే కనుక నేతలకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు నాయుడు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే కూటమి ప్రభుత్వము ఏం చేసిందో 8 నెలల్లో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చెప్పారు. మెయిన్ ఏంటంటే కనుక స్థానిక సంస్థల ఎలక్షన్స్ అవ్వచ్చు, అలాగే ఇది ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు అవ్వచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికలు అవ్వచ్చు. సో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే కనుక గెలుపే ప్రధానంగా ముందుకు వెళ్ళాలి అని ఇక్కడ స్పష్టంగా మనకు తెలుస్తోంది. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశలో చూసుకుంటే కనుక ప్రధానమైన ఐటమ్, ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది. మే 22 నుంచి 18వ సీజన్ షురు. కేకేఆర్ ఆర్సీబీ మధ్య ఓపెనింగ్ మ్యాచ్. ఆ తర్వాతి రోజు రాజస్థాన్ తో టోర్నీని ఆరంభించనున్న హైదరాబాద్. సో క్రికెట్ ప్రియులకైతే పండుగనే చెప్పొచ్చు. ఎందుకంటే మార్చి 22 తేదీ నుంచి అయితే కనుక ఐపీఎల్ స్టార్ట్ అవుతోంది. మే 25 వరకు ఉంటుంది. సో ఈ మే అంటే మార్చ్ 22 నుంచి మే 25 వరకు అయితే కనుక క్రికెట్ ప్రియులకు ఒక పెద్ద పండుగ లాంటిదే అని చెప్పొచ్చు. సో ఐపీఎల్ స్కెడ్యూల్ వచ్చేసింది కాబట్టి సో ఫస్ట్ అయితే కనుక ఓపెనింగ్ మ్యాచ్ కేకేఆర్ ఆర్సీబీ మధ్య ఉంటుందని చెప్తున్నారు. ఆ తర్వాత రోజు రాజస్థాన్తో టోర్నీని ఆరంభించనున్న హైదరాబాద్ ఇచ్చేశారు. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక సో పేదల ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు మార్చి తర్వాత కేంద్రం యూనిట్ కాస్ట్ పెంచుతుంది. గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి వెల్లడి. సో ఏదైతే పేదల ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు కదండి, దానికి సంబంధించిన వార్త. సో ఇప్పుడైతే 4 లక్షలు ఇస్తారు. ఆ తర్వాత అంటే మార్చి తర్వాత అయితే కనుక కేంద్రం దీనికి అంటే యూనిట్ కాస్ట్ అయితే కనుక పెంచుతుంది అని చెప్పేసి గృహ నిర్మాణ శాఖ మంత్రి అయితే కనుక వెల్లడించారు. ఇక మరో న్యూస్ చూసుకుంటే కనుక నేడు మహాకుంభమేళకు మంత్రి లోకేష్. ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానాలు, వారణాసిలో ప్రత్యేక పూజలు. ఓకే, కుంభమేళ అయితే కనుక శివరాత్రి రోజుతో ముగుస్తుంది. సో ఈ నేపథ్యంలో అంటే దగ్గరికి వస్తుంది కదా శివరాత్రి కూడా, 26వ తేదీ శివరాత్రి. సో దగ్గరికి వచ్చే కొద్దీ భక్తుల సంఖ్య కూడా కుంభమేళాకు అధిక సంఖ్యలో పెరుగుతోంది. ఏపీ నుంచి అంటే నారా లోకేష్ కుంభమేళాకు వెళ్తున్నాడంట, దాన్ని కూడా ప్రధాన బ్యానర్ ఐటంలో ఇచ్చారు. సో ఆయన కుంభమేళాకు వెళ్ళి అక్కడ ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానం ఆచరించి వారణాసిలో ప్రత్యేక పూజలు చేస్తారని చెప్పేసి ఒక న్యూస్ ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త, ఏపీలో పెట్టుబడులు పెట్టండి, దేశ విదేశ పారిశ్రామికవేత్తలతో మంత్రి సవిత. ఢిల్లీలో భారత్ టెక్స్ట్ అంతర్జాతీయ చేనేత ఎగ్జిబిషన్.
సో ఎవరైతే రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఉన్నారో సవిత, ఆవిడ అంటే దేశ విదేశీ పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతూ, సో రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ఎవరైతే ఉన్నారో ఆవిడ ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ట్ అంతర్జాతీయ చేనేత ఎగ్జిబిషన్కు వెళ్ళారు. అక్కడ దేశ విదేశీ పారిశ్రామికవేత్తలతో అయితే మాట్లాడారు. ఏపీలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి వాళ్ళకైతే కనుక చెప్పడం జరిగింది. సో ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఎలాంటి అంటే అనుకూల పరిస్థితులు ఉన్నాయి, సో ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తారు, ఇలాంటి వాటి గురించి చెప్పి రాష్ట్రంలో అయితే కనుక పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి ప్రధానంగా చెప్పడం జరిగింది. మరి చూడాలి ఏమాత్రం రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి అన్నది. సో మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక వాడరేవులో బుద్ధ ఉల్లంఘనలు, నోటీసులకు పరిమితమైన పంచాయతీరాజ్ శాఖ, కన్నెత్తి చూడని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, విచ్చలవిడిగా రిసార్ట్స్ నిర్మాణం, పర్యాటకం ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు. సో వాడరేవులో అయితే కనుక బుద్ధ ఉల్లంఘనలు చెప్పి మెయిన్ హెడ్డింగ్ ఇచ్చారు. అక్కడ అంటే ఏదైతే కనుక బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవులో అయితే కనుక సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి జరుగుతున్న నిర్మాణాలను అడ్డుకోవడంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైందని చెప్పేసి చెప్తున్నారు. అంటే నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా, అంటే నోటీసులకే పంచాయతీరాజ్ శాఖ అయితే కనుక నోటీసులకే పరిమితమైంది. సో దాన్ని మించి వేరే చర్యలు ఏవి తీసుకోవట్లేదు అని చెప్పేసి ప్రధానంగా ఈ వార్తలో తెలుస్తోంది. ఇంకొకటి, సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా అటువైపు ఫోకస్ చేయట్లేదు, కన్నెత్తి కూడా చూడట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈ విచ్చలవిడిగా రిసార్ట్స్ నిర్మాణం చేయడం ఎంత మేరకు కరెక్ట్, దీనివల్ల అంటే పర్యాటకం ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అని చెప్పేసి ప్రధానంగా వార్త అయితే కనుక ఇచ్చారు. మరి దీనిపైన ఈ వార్త వచ్చిన తర్వాత అయినా సరే అక్కడ పంచాయతీరాజ్ శాఖ స్పందిస్తుందా లేదా, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్పందిస్తుందా లేదా చూడాలి. ముఖ్యంగా దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. మరి అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వమే కదా వాళ్ళని సక్రమంగా దారిలో పెట్టాల్సింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందనేది చూడాలి. ఇక మరో వార్త, తిరుమల నడక మార్గంలో ఆంక్షలు, చిరుత సంచారంతో టీటీడీ నిర్ణయం, అలిపిరి మార్గం రాత్రి 9:30 తర్వాత మూసివేత, మధ్యాహ్నం తర్వాత 12 ఏళ్ల లోపు పిల్లలకు నో ఎంట్రీ. అయితే తిరుమల నడక మార్గంలో అయితే కనుక టీటీడీ కొన్ని ఆంక్షలు విధించింది. ఎందుకంటే అక్కడ చిరుత సంచరించడంతో టీటీడీ అయితే కనుక ఈ నిర్ణయం తీసుకుంది. ఏంటంటే అలిపిరి మార్గంలో రాత్రి 9:30 తర్వాత మూసివేస్తారు, అలాగే మధ్యాహ్నం తర్వాత 12 ఏళ్ల లోపు పిల్లలకైతే కనుక ఎంట్రీ ఉండదు అని చెప్పేసి చెప్పారు. మరో ప్రధాన వార్తాపత్రిక సాక్షిలో ప్రధాన బ్యానర్ ఐటమ్, ప్రమాదంలో ప్రజారోగ్యం, ఆసుపత్రుల్లో మందులు లేవు, అధ్వాన్నంగా ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రజల ఆరోగ్యం పట్టని చంద్రబాబు ప్రభుత్వం, నిబంధనల ప్రకారం బోధనాసుపత్రుల్లో అందుబాటులో ఉండాల్సిన మందుల సంఖ్య 608, వీటిలో 100 రకాల మందులు కూడా అందుబాటులో ఉండడం లేదు, అత్యవసర మందులు లేక ఇబ్బందులు పడుతున్న రోగులు, బయట కొనుక్కోండి అంటూ రోగులకు చీటీలు రాసిస్తున్న వైద్యులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దగ్గు సిరప్లు ఆయింట్మెంట్లు లేని దుస్థితి. ప్రజారోగ్యం అయితే ప్రమాదంలో పడిందని చెప్పేసి సాక్షిలో ప్రధాన బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. సో ఆసుపత్రుల్లో మందులు లేవు, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు, అధ్వాన్నంగా తయారైపోయాయని చెప్పేసి ఇచ్చారు. ఇక ప్రజల ఆరోగ్యం గురించి చంద్రబాబు నాయుడు ఏమాత్రం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇచ్చారు. నిబంధనల ప్రకారం అయితే కనుక బోధనాసుపత్రుల్లో 608 రకాల మందులు అందుబాటులో ఉండాలంట. సో వీటిల్లో 100 రకాల మందులు కూడా అందుబాటులో ఉండడం లేదంట. 608 రకాల మందులు ఉండాలి అంటే దాంట్లో 100 రకాల మందులు కూడా అందుబాటులో లేవు అంటే కనుక దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? అంటే ప్రజారోగ్యంతో ఆటలాడుతోందా ప్రభుత్వం? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ప్రజారోగ్యం మీద దృష్టి పెడతామో, రైతుల మీద దృష్టి పెడతామో, మనం నిన్న కూడా చెప్పుకున్నాం, మాటలు కోటలు దాటుతాయి కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి మాత్రం ఎందుకు స్ట్రక్ అవుతున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏ శాఖకు సంబంధించి ఆ శాఖకు ఒక్కొక్క మంత్రి ఉంటారు, వాళ్ళకు సంబంధించిన ఆ శాఖకు సంబంధించి మంత్రే కాదు ఆయనతో పాటు ఉన్నతాధికారులు ఉంటారు. మరి ఇంతమంది ఉన్నప్పుడు మళ్ళీ జిల్లాల్లో కూడా ఉంటారు. మరి ఇంతమంది ఉన్నప్పుడు ఎందుకు ఇంత నెగ్లిజెన్సీ? అంటే ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేది ఎక్కువగా పేదలు, మధ్యతరగతి వాళ్ళు, పేదలు ఎక్కువగా వస్తారు. ఈ విషయం తెలిసి కూడా ఎందుకు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతోంది ప్రభుత్వం? ఒకసారి దీనిపైన ఫోకస్ చెయ్యండి సీఎం గారు. మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా మరి ఎందుకు పట్టించుకోవట్లేదో అర్థం కాలేదు. సో మీరు ఒకవేళ చెప్పినా కూడా అధికారులు వినడం లేదేమో, ఆ విషయం మీకే తెలియాలి. అలాంటప్పుడు మీరు ఎందుకంటే 4-5 రోజుల నుంచి చూస్తుంటే కనుక మీరు సమీక్ష నిర్వహిస్తున్నా ఏది చేస్తున్నా సరే అధికారులు అంటే వేగంగా పని చేయట్లేదు, కొంతమంది అధికారులు మాట వినట్లేదు అన్నవే వార్తా కథనాలు వినిపిస్తున్నాయి. మరి మీ మాటను కూడా లెక్క చేయకపోతే వాళ్ళు ఎవరి మాటను లెక్క చేస్తారు?
ప్రజారోగ్యంతో అయితే కనుక ఆటలాడుకోవడం ఏమాత్రం సరికాదు. సో ప్రజల ఆరోగ్యం చాలా ముఖ్యము. దీనిపైన అయితే కనుక సీరియస్గా ఒక నిర్ణయం తీసుకొని అయితే కనుక వైద్యం అందరికీ అందేలాగా చూడాల్సిన బాధ్యత మీది. కనీసం 608 రకాల మందులు ఉండాలంటే దాంట్లో 100 రకాలు కూడా అందుబాటులో లేకపోతే కనుక ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ చీటీలు రాసిస్తున్నారంట బయట కొనుక్కోండి అని చెప్పేసి. మరి ఇది ఎంతవరకు కరెక్టు? ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేది ఎవరో మీకు బాగా తెలుసు. సో వాళ్ళు అంటే ప్రైవేటు ఆసుపత్రులకి వెళ్ళలేకనే కదా ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారు. మరి బయట మందులు కొనుక్కోండి అని చీటీలు రాసిస్తే మరి ప్రభుత్వ ఆసుపత్రులు ఉండేది ఎందుకు? ఫ్రీగా వైద్యం చేసేందుకే కదా, ఫ్రీగా మందులు ఇచ్చేందుకే కదా. మరి ఎందుకు ఈ విషయంలో ఇంత నెగ్లిజెన్సీ ప్రదర్శిస్తున్నారు? అసలు బేసిక్ దగ్గు సిరప్లు ఆయింట్మెంట్లు కూడా లేని దుస్థితి ఉందంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో. మరి దీనిపైన ఒకసారి దృష్టి కేంద్రీకరించి ఎక్కడ అంటే మీరు చెప్తున్న అధికారులు వినట్లేదా ఏంటి అన్నది, ఎక్కడ సమన్వయ లోపం ఉంది, లేకపోతే ఆ ప్రభుత్వం నుంచే అక్కడికి అంటే అవన్నీ అంటే ఆ మందులు తీసుకురావడానికి కానీ ఆ మందులు కొనడానికి కానీ నిధులు వెళ్ళలేదా ఏంటి అన్నది ఒకసారి సమీక్షించి ప్రజారోగ్యం పైన కూడా అంటే ప్రభుత్వ ఆసుపత్రుల పైన కూడా ఒకసారి సమీక్షించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో తీసుకొని సో వైద్యానికి ఎటువంటి ఆటంకం లేకుండా చూడాల్సిన బాధ్యత అయితే మీది. తెలిసిందే మనకి ఏపీలో కొత్తగా సో మనకు తెలిసిందే ఏపీలో అయితే కనుక ఇంకా జీబీ సిండ్రోమ్ అయితే కనుక కొంత కలవర పెడుతోంది. సో ఈ వైరస్కి లక్షణాలు కూడా స్పష్టంగా ఎవరికి క్లారిటీగా తెలియట్లేదు, చాలా విచిత్రంగా ఉంటున్నాయని చెప్పేసి ఒక వార్తా కథనంలో అయితే ఇచ్చారు. అంటే కరోనా కన్నా మందులు ఉండేవి, దీనికి మందులు కూడా లేవు. సో ఏదైనా మనకి అంటే అనీజీగా ఇట్లాంటి లక్షణాలు ఏవి కనిపించినా సరే డాక్టర్ని సంప్రదించడమే అని చెప్పేసి వార్తా కథనాలు అయితే వచ్చాయి. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేకపోతే అందులో ఆ జీబీ సిండ్రోమ్కి అయితే కనుక ఒక్కొక్క ఇంజెక్షన్ 6,000 నుంచి 30,000 రూపాయల దాకా ఉంది అన్నారు. మరి అది పేదలు అంత డబ్బు పెట్టి ఎలా కొనగలుగుతారు? మీరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో బేసిక్ నీడ్సే ఇవ్వకుండా ఉంటే కనుక మరి ఇలాంటి వైరస్ ఏపీలో ఉంది, 59 కేసులు వెలుగులోకి వచ్చాయి అన్నప్పుడు మీరు ఇంకెంత ప్రమత్తంగా ఉండాలి? సో ఒకసారి దీనిపైన దృష్టి కేంద్రీకరించి సమీక్ష నిర్వహిస్తారా లేకపోతే ఏం చేస్తారా అన్నది అది మీ డెసిషన్ అనుకోండి. కానీ ఈ ప్రభుత్వ ఆసుపత్రుల పైన అయితే కనుక ప్రజలకు అందించే ఆరోగ్యం పైన అయితే కనుక సో ఏం చర్యలు తీసుకోవాలో అవి తీసుకొని ఎక్కడ ఆరోగ్యంని అంటే ప్రజల అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళకి సరైన వైద్యం అందించాల్సిన బాధ్యత అయితే కనుక ప్రభుత్వం మీద ఉంది. ఇక మరో ముఖ్యమైన వార్త, 2 రైళ్లు ఒకే పేరు, ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటకు అదే కారణం. అనౌన్స్మెంట్ వినగానే హైరాణ, తమ రైలే అనుకొని ప్లాట్ఫామ్ మారేందుకు పరుగులు. ఇరుకు మెట్లు, ఓవర్ బ్రిడ్జిపై ఒకరి మీద ఒకరు పడి దుర్ఘటన. 18కి పెరిగిన మృతులు, 30 మందికి గాయాలు. మృతుల్లో 16 మంది మహిళలు, చిన్నారులే. సో నిన్న ఢిల్లీలో అయితే కనుక మహాకుంభమేళాకు వెళ్తున్న భక్తులు ఢిల్లీ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కేటప్పుడు తొక్కిసలాట జరిగింది. అందులో 15 మంది మృతి చెందారు అన్న వార్త వచ్చింది. సో తొక్కిసలాట జరగడానికి కారణం ఏంటన్నది ఇవాళ వార్తాపత్రికలో వచ్చింది. సో అనౌన్స్మెంట్ అంటే 2 రైళ్ళకి ఒకే పేరు ఉండడం ఒకటి, ఆ అనౌన్స్మెంట్ వినగానే భక్తులు అంటే ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వీళ్ళు హైరాణ పడిపోయి సో వాళ్ళ రైలే వచ్చింది అనుకొని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ పై నుంచి ఇంకొక ప్లాట్ఫామ్ పైకి మారేందుకు చాలా వేగంగా నడవడం అవ్వచ్చు, పరిగెత్తడం అవ్వచ్చు. సో ఆ సందర్భంలోనే అంటే అక్కడ ఉన్న మెట్లు కూడా చాలా ఇరుకుగా ఉన్నాయి. ఓవర్ బ్రిడ్జ్ పైన ఒకరి మీద ఒకరు పడి ఈ దుర్ఘటన జరిగింది అని చెప్పేసి అయితే కనుక ఇచ్చారు న్యూస్ సాక్షిలో. నిన్న చూసుకుంటే కనుక నిన్న మార్నింగ్ న్యూస్ పేపర్లో 15 మంది చనిపోయారని మనం చెప్పుకున్నాం. సో మృతుల సంఖ్య పెరిగింది, 18కి చేరింది మృతుల సంఖ్య. సో 30 మందికి పైగా గాయాలయ్యాయి. సో ఇక్కడ మృతుల్లో అయితే కనుక 16 మంది మహిళలు, చిన్నారులే ఉన్నారంటండి. సో ఈ 18 మందిలో 16 మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు అని చెప్పేసి ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ అయితే కనుక ఇక్కడ మళ్ళీ తెలుస్తోంది ఇక్కడ కూడా సమన్వయ లోపమే. ఇప్పుడు 2 రైళ్ళు ఒకే పేరుతో 2 రైళ్ళు ఉన్నాయి. మరి అనౌన్స్మెంట్ వినగానే ఎవరికైనా ట్రైన్ మిస్ అవుతుంది, అరే మిస్ అయిపోతామా అన్న ఇది ఉంటుంది కదా. మామూలుగా ఇలాంటిది అయితే అంటే ఇక్కడ రైలు పేరు ఒకటే,
ప్లాట్ఫామ్ అంటే పేరు అనౌన్స్ చేయగానే వాళ్ళ ట్రైనే వచ్చేసిందని చెప్పేసి ఆ ప్లాట్ఫామ్ మారే క్రమంలో అయితే కనుక తొక్కిసలాట జరిగిందని చెప్పేసి ఇచ్చారు. మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా చాలా చోట్ల కూడా ఇక్కడ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. దుర్ఘటన చాలా అంటే తీవ్రమైన దురదృష్టకర ఘటన ఇది. సో ఒకేసారి అంతమంది అంటే 18 మంది మృతి చెందడం అన్నది చాలా కలిసివేసే విషయము. చాలా చోట్ల రైల్వే స్టేషన్స్లో అయితే కనుక ట్రైన్ లాస్ట్ నిమిషం వరకు కూడా ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అన్నదైతే కనుక అక్కడ బోర్డు ఉండదు, అనౌన్స్మెంట్ ఉండదు. రైల్వే అధికారులని అక్కడ అంటే టికెట్ కౌంటర్లు ఎవరు ఉంటారో వాళ్ళని అడిగితే సంబంధిత శాఖ వాళ్ళని బోర్డులో పెడతారు చూసుకోండి అని చెప్పేసి ర్యాష్గా సమాధానం చెప్పడం, ఇవన్నీ అయితే కనుక మనం చాలానే విన్నాము. సో ప్రత్యక్షంగా మనం కూడా అనుభవించాం. చాలామంది ప్రయాణికులకు ఇలాంటి అనుభవం ఎదురైంది. చెప్పరు. సో ఒక యాప్ ఉంది, ఆ యాప్ ద్వారా చూస్తారు. ఆ యాప్లో ఒక ప్లాట్ఫామ్ అని ఉంటుంది, లాస్ట్ మినిట్లో ప్లాట్ఫామ్ మారుస్తారు. ఇలాంటివి అయితే కనుక ఎక్కువగా జరిగాయి, జరుగుతున్నాయి కూడా. మరి ఇలాంటి కన్ఫ్యూషన్ ఎందుకు వస్తుంది ఏంటి అంటే స్కెడ్యూల్ ప్రకారం వచ్చే ట్రైన్స్ అంటే ఆ ట్రాక్స్ ఖాళీ లేకపోవడం ఇలాంటివి ఉండొచ్చు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి అంటే ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకొక ప్లాట్ఫామ్ మారడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఏంటంటే వృద్ధులు ఉంటారు, చిన్నారులు ఉంటారు, లగేజ్తో వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకొక ప్లాట్ఫామ్ మీదకి మారడానికి ఎంత టైం పడుతుంది? ట్రైన్ మిస్ పోనీ ట్రైన్ ఎక్కువసేపు ఉంటుందా? ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి ట్రైన్ మిస్ అవుతుంది అన్న ఇదితో వెళ్తారు స్పీడ్గా. సో ఇది చాలా చోట్ల ఉన్న విషయం. ఈ నేపథ్యం అంటే ఇలాంటి విషయాలతోనే ఢిల్లీలో ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. మరి ఇప్పటికైనా సరే దీనిపైన సరైన చర్యలు తీసుకొని ఆ రైల్వే డిపార్ట్మెంటు ఎలా చేయాలి ఏంటి, ముఖ్యంగా ప్లాట్ఫామ్ విషయాల్లో అయితే కనుక అలా ఆలస్యంగా అంటే ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ మీద బదులు ఇంకొక ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అని చెప్పినప్పుడు ఇక్కడైతే కనుక సో ట్రైన్స్ పేర్లు ఒకే రకంగా ఉండడం వల్ల అనౌన్స్ చేయడంతో సో వాళ్ళ ట్రైనే వచ్చిందనుకొని కొంతమంది ప్రయాణికులు అయితే కనుక ప్లాట్ఫామ్ మారారు. అప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. ఇది ఒక ఎత్తు. ఇంకొక జనరల్గా చూసుకుంటే కనుక అంటే చాలా చోట్ల రైల్వే స్టేషన్స్లో చూసుకుంటే కనుక ఒకే రైలే పేరు మాత్రం ఒకటే ఉంటుంది ట్రైన్కి. బట్ ప్లాట్ఫామ్ ఏది అన్నది లాస్ట్ మినిట్ వరకు చెప్పరు. యాప్ ద్వారా చూసుకోవడం, మళ్ళీ అనౌన్స్ చేసినప్పుడు మారడం, ఇలా కూడా జరుగుతున్నాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఢిల్లీలో జరిగిన ఘటన అయితే కనుక నిజంగా చాలామంది మనుషుల్ని కలిసివేసే ఘటన. ఎందుకంటే ఒకేసారి ఆ తొక్కిసలాటలో 18 మంది చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. సో ఇప్పటి నుంచి అయినా కొంచెం ఇటువంటి వాటిల్లో జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది రైల్వే డిపార్ట్మెంటు. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే అటు ఆందోళన ఇటు నిరాశ, మానసిక సమస్యలతో కార్పొరేట్ ఉద్యోగులు సతమతం. 2023తో పోలిస్తే 2024లో ఆత్మహత్యల ప్రమాదం 22% పెరుగుదల. ఎమోషనల్ వెల్ బీయింగ్ 2024 నివేదికలో వెల్లడి. సో కార్పొరేట్ సంస్థల్లో ఎవరైతే ఉద్యోగులు పనిచేస్తున్నారో వాళ్ళు ఎక్కువగా మానసిక సమస్యలతో బాధపడుతున్నారు అని చెప్పేసి ఇచ్చారు. ఏంటంటే ముఖ్యంగా ఒకవైపు ఆందోళన ఉంటుంది, ఇంకొక వైపు నిరాశ ఉంటుంది. ఎమోషనల్ వెల్ బీయింగ్ అనే సంస్థ వాళ్ళు 2024లో ఎమోషనల్ వెల్ బీయింగ్ అనే సంస్థ వాళ్ళు చేసిన సర్వేలో అయితే కనుక వాళ్ళ రిపోర్ట్ 2024 ఏదైతే ఉందో దాంట్లో ఈ విషయాలు బయటపడ్డాయి. ఏంటంటే 2023తో పోలిస్తే 2024లో అయితే కనుక ఆత్మహత్యల ప్రమాదం 22% పెరిగిందంట. మరి ఎందుకు ముఖ్యంగా దీంట్లో ఈ వెల్ బీయింగ్ వాళ్ళు ఇచ్చిన నివేదికలో చూసుకుంటే కనుక 25 ఏళ్ళ వయసు ఉన్నవారు ఆలోపు ఉన్న వాళ్ళే ఎక్కువ మంది తీవ్ర నిరాశకి ఆందోళనకి గురయ్యి మానసిక సమస్యలతో బాధపడుతున్నారు అని చెప్పేసి అయితే కనుక చెప్పారు. ఎందుకు అంటే కనుక ఆర్థిక ఇబ్బందులే ప్రధాన కారణం. ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు అని చెప్పేసి చెప్పింది ఈ నివేదికలో. సో ఈ నివేదికలో ముఖ్యంగా చెప్పింది ఏంటంటే కనుక ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులే కారణము అన్నదైతే కనుక చెప్పారు. సో ముఖ్యంగా 25 ఏళ్ల లోపు వాళ్ళు ఉండడం అనేది చాలా కలిసివేసే అంశము. ఎందుకంటే అంత చిన్న వయసులోనే అంటే దేశానికి యువత చాలా ముఖ్యము. కానీ ఆ యువతలోనే ఇలాంటి అంటే ఆందోళన ఒకవైపు, నిరాశ ఒకవైపు పేరుకుపోయి ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో మానసిక ఒత్తిడికి లోనయ్యి మానసిక సమస్యలకు గురవుతున్నారు. అలాగే వాళ్ళల్లో చాలామంది సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి. సూసైడ్ శాతం కూడా పెరిగింది. 2023
2023తో పోలిస్తే 2024 అయితే కనుక 22% సూసైడ్ ప్రమాదాల సంఖ్య అయితే కనుక సూసైడ్ చేసుకోవాలన్న ప్రమాదం అయితే కనుక పెరిగింది అని చెప్పేసి ఇచ్చారు. మరి దీనిపైన అయితే కనుక కార్పొరేట్ కంపెనీస్ కూడా సో వాళ్ళ సంస్థలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ వెల్ బీయింగ్ కోసం కౌన్సిలింగ్ నిర్వహించడం అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి లేకుండా టార్గెట్స్ లేకోకుండా చూడడం అవ్వచ్చు, వాళ్ళ ఆరోగ్యానికి కూడా అంతే ఇంపార్టెంట్ ఇవ్వాలి, వాళ్ళ ఆరోగ్యానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలాగే ముఖ్యంగా సో కేంద్ర ప్రభుత్వం ఈ కార్పొరేట్ సంస్థల్లో వర్క్ చేస్తున్న వాళ్ళ గురించి అయితే కనుక ఏదైనా ఒకటి చట్టం లాంటిది తీసుకొస్తే కనుక బాగుంటుంది. ఎందుకంటే కనుక సో ఎక్కువగా యువత ఈ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా మానసిక సమస్యలు అన్నది ఇప్పుడు శారీరకంగా బాగలేకపోతే ఏ టాబ్లెట్స్ ఏవో ఒకటి వేసుకొని త్వరగా నయం చేసుకునే అవకాశం ఉంది. మానసిక సమస్యలకి మెడిసిన్ ఉన్నప్పటికీ కూడా దాని నుంచి బయటపడడానికి అయితే కనుక చాలా సమయం పడుతుంది. దానివల్ల వాళ్ళల్లో ఉన్న ఏదైతే తెలివితేటలు అవ్వచ్చు, లేకపోతే పనిచేసే సామర్థ్యం అవ్వచ్చు, వాటన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. చాలా నిరుత్సాహానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దీనిపైన అవగాహన కల్పించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం అయితే కనుక ఎంతైనా ఉంది. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలు దీనిపైన దృష్టి కేంద్రీకరించాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఓవరాల్గా ఇండియాలో ఉన్న ఏవైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో వాళ్ళకి కూడా ఒక దిశానిర్దేశం చేసి ఎంప్లాయీస్తో ఎలా ఉండాలి, లేదా ఎంప్లాయీస్కి అవగాహన కార్యక్రమాలు కల్పించడం, ముఖ్యంగా ఇలాంటి థింకింగ్ నుంచి బయటకి వచ్చి ఆందోళన నిరాశ నుంచి బయటకు వచ్చి వాళ్ళలో ఒక పాజిటివిటీని కలిగించే సెషన్స్ పెట్టడం కానీ ఇలాంటివి చేస్తే బాగుంటుంది. దీనిపైన కేంద్ర ప్రభుత్వం అయితే చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడులో చూసుకుంటే కనుక బాస్ కాస్త బ్రిడ్జి దాటిస్తారా, చివరి దశలో నిలిచిపోయిన అనేక వంతెనలు పూర్తి చేస్తే లక్షల మందికి మేలు, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం, ఈనాడు పరిశీలనలో గుర్తింపు, ఇస్తే కాసింత లెక్క పూర్తవుతాయి పక్కా. సో 40 లక్షల రూపాయలు కేటాయిస్తే కనుక 30 గ్రామాలకు మేలు జరుగుతుందని చెప్పేసి ప్రధానంగా ఈనాడు అయితే కనుక సొంతంగా పరిశీలన చేసి ఒక న్యూస్ ఇచ్చింది. ఏంటంటే చాలా చోట్ల అంటే బ్రిడ్జీలు కట్టారు, కానీ 50% కట్టేసి లేదంటే కనుక చాలా వరకు ఎండింగ్ దాకా తీసుకొచ్చి ఆపేశారు. దానివల్ల ఏమవుతుంది అంటే కనుక అవి వాడుకోవడానికి పనికి రావట్లేదు. అదే ఆ చివరి దశలో ఉన్న ఏవైతే బ్రిడ్జీలు ఉన్నాయో వాటికి అమౌంట్ కూడా ఎక్కువ ఖర్చు కాదు. ఎందుకంటే అంతా చేపట్టి చివరి దశ వరకు నిర్మాణం చేపట్టి చివరిలో వదిలేసి అంటే ఎటు కాకోకుండా అలా వదిలేయడం వల్ల దాదాపు చాలామందికి ఇది ఎఫెక్ట్ అవుతుంది. అదే కొంత డబ్బు కేటాయించి చివరి దశలో ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేస్తే కనుక ఆ బ్రిడ్జీలని 30 గ్రామాలకు పైగా 30 గ్రామాలకు మేలు జరుగుతుంది అని చెప్పేసి ప్రధానంగా ఈనాడు వాళ్ళు ఇచ్చారు. సో అది కూడా చెప్పారు, 40 లక్షల రూపాయలు కేటాయిస్తే 30 గ్రామాలకు మేలు జరుగుతుంది అని చెప్పేసి. మరి ఇది ఈనాడు వాళ్ళు సొంతంగా పరిశీలించి రాసిన వార్త. మరి ఇది ప్రభుత్వానికి నిజంగా చెప్పాలంటే కనుక ఒక రకంగా కొంత పని తగ్గించిన, ప్రభుత్వం చేయాల్సిన పనిని పేపరే చేసింది అని చెప్పొచ్చు. సో ఏదైతే కనుక ఇక్కడ వార్త ఇచ్చారో దీనిపైన కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టి, ఎందుకంటే 30 గ్రామాలకు మేలు జరుగుతుంది అన్నప్పుడు ఆ 30 గ్రామాలని ఇబ్బంది పెట్టడం ఎందుకండి, ఒకేసారి అంటే పోనీ కొత్తగా బ్రిడ్జి కడుతున్నారా అంటే కాదు, బ్రిడ్జి కట్టేసి చివరి దశలో ఉండి ఆగిపోయాయి. సో ఆ చివరి దశ ఏదైతే మిగిలిపోయిందో దాన్ని కాస్త పూర్తి చేస్తే ఇన్ని గ్రామాలకు మేలు జరుగుతుంది, అంతమంది ప్రజలకు మేలు జరుగుతుంది. కాబట్టి దీన్ని పూర్తి చేస్తే కనుక చాలా బాగుంటుంది. సో ప్రభుత్వం దీనిపైన ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే కనుక ఉంది. ఇక మరో ముఖ్యమైన వార్త చూస్తే కనుక కల్తీ నెయ్యిలో ఎవరి వాటా ఎంత, రహస్య ఒప్పందం ఎలా కుదిరింది, ఆరా తీసిన సిట్. సో కల్తీ నెయ్యి విషయంలో అయితే కనుక సిట్ విచారణ చేపడుతోంది. దాంట్లో ముందుగా 4 నిందితుల్ని అయితే కనుక తీసుకున్నారు. దానిపైన అలా జరుగుతున్న కేసులో అయితే కనుక అంటే సిట్ దర్యాప్తు జరుగుతున్న దాంట్లో అయితే కనుక ఇంకా కొన్ని విషయాలు, కీలక విషయాలు వెలుగులోకి వచ్చిన సంగతి మనకి తెలిసిందే. ఏంటంటే కనుక ఇంటి దొంగలే ఇందులో ఉన్నారా అని, అంటే టీటీడీలో వర్క్ చేస్తున్న కొంతమంది హస్తం కూడా అంటే ఇందులో ఉంది అని చెప్పేసి ఒక వార్త అయితే కనుక వచ్చింది. మరి ఈ నేపథ్యంలోనే సో రహస్య ఒప్పందం ఎలా కుదిరింది అని చెప్పేసి సిట్ అయితే కనుక ఆరా తీస్తోంది. సో ఈ నెయ్యి కల్తీలో అయితే కనుక అసలు సూత్రధారులు ఎవరు అన్నది త్వరలోనే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే సిట్ దీనిపైన చాలా సీరియస్గా వేగవంతంగా అయితే కనుక దర్యాప్తు చేస్తోంది. కాబట్టి ఈ విషయం త్వరలోనే ప్రజలందరికీ తెలిసే అవకాశం ఉంది.
ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. రేపటి న్యూస్ ట్యాప్ మార్నింగ్ హెడ్లైన్స్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.